మిగిలి ఉన్న మన ఏమైనా పనులున్నా ఏదున్నా సో నెక్స్ట్ ఇయర్లో వాటిని కంటిన్యూ చేసుకొని మన భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి చదువులో అయినా సరే విద్యలైనా ఉద్యోగాలైనా సరే మనం ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా కొత్త సంవత్సరంలో మంచి విజయాలను మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అట్లాగే ఇంకా ఈరోజు డిసెంబర్ లాస్ట్ అంటే ఇయర్లో లాస్ట్ కాబట్టి 31st సెలబ్రేషన్స్ అని అందరు కూడా ఆ హడావిడిలో ఉంటారు. ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. సో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే విస్తృతంగా అయితే చేస్తున్నారు. సో వాటిని అయితే గమనించుకోండి. సో అంటే కొత్త సంవత్సరం రాగానే తాగడం తినడమే కాదు, మనం ఏమైనా ఆశయాలున్నా మనం ఏమైనా సాధించాలని తపన ఉన్నా వాటిని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఈ కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ మొత్తం తాగుడుకు తినడానికి పరిమితం కాకుండా చూసుకోవాలని అయితే చేస్తాం. సో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే కనుక ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని అయితే చెప్పారు. సో ఎవ్వరు అని చూడకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అట్లాగే 20,000 నుంచి 30,000 దాకా ఫైన్ వేస్తారు. అట్లాగే 6 నెలల వరకు జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్తున్నారు. సో దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుందని చెప్పేసి పోలీసులు అయితే గట్టిగా హెచ్చరికలు అయితే జారీ చేస్తారు. అయినప్పటికీ కూడా మరి వైన్స్లు మాత్రం రెగ్యులర్గా ఉన్నదానికంటే టైం అయితే ఎక్కువ పెంచారు. అంటే 12 గంటల వరకు తాగొచ్చు. వైన్స్లో 12 గంటల వరకు అయితే ఓపెన్ ఉంటాయి, పబ్బులు అయితే 1 గంటల వరకు ఓపెన్ ఉంటాయి. మరి అవి ఓపెన్ ఎందుకు పెట్టారు? తాగాలనే పెట్టారు. మరి తాగినాక ఎట్లా పోవాలి ఇంటికి? బైకులు అవి పోవాలి. ఇప్పుడు మెట్రో 12 గంటల దాకా పెట్టినప్పటికి కూడా మరి తాగినాక ఎట్లా పోవాలి? ఆటోలలో పోవాలా? ఆటోలు ఉండే నైట్ పూట పబ్లిక్ సర్వీస్ బస్సులు కానీ ఆటోలు కానీ ఉండవు. మరి ఎట్లా పోవాలి? సో ఇక మరి ప్రభుత్వానికే తెలవాలి. ఇక అట్లా ప్రభుత్వము ఎక్కువ తాగమని పర్మిషన్ ఇచ్చింది, ఇక్కడ తాగి వస్తే పోలీసులు పట్టుకుంటారు. సో ఇదైతే అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక దీనికి సమాధానం అయితే ఉండదు, కాకపోతే ఎవరి జాగ్రత్తల వాళ్ళైతే ఉండాలి. సో రైట్, ఇక ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఒకసారి. సో ఎలాంటి వార్తలు వచ్చాయి ఏంటని అయితే ఒకసారి చూద్దాం. సో లైవ్ చేసే వాళ్ళైతే ఒకసారి మన లైవ్ని అయితే లైక్ చేయండి. శనార్థి తెలంగాణలో మన లైవ్ అయితే వస్తూ ఉంటుంది. సో లైక్ చేసి అట్లాగే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయరు. సో ఈరోజు లాస్ట్ అనమాట. ఇంకా అంటే 2025లో ఈ రోజు అయితే లాస్ట్ డిసెంబర్ వరకు, రేపు అయితే కొత్త సంవత్సరం స్టార్ట్ కాబోతే 2026. రైట్, మనం వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా దిశ పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక విశ్వసనీయత వేగం దిశ స్పెషల్. దిశకు ఇతర దేశాల్లోనూ పాఠకులు. సంస్థ ఎండి మోహన్ రావు, ఎడిటర్ మార్కండయ్య. పత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరణ. దిశ 2026 క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న ఎండి మోహన్ రావు, ఎడిటర్ మార్కండయ్య సిబ్బంది. సో దిశ పత్రిక సంబంధించి 2026 క్యాలెండర్ అయితే వాళ్ళైతే ఆవిష్కరించారు. సో దిశకు మన ఇక్కడనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీనికి ఎక్కువ ఆదరణ పొందుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి. సో దిశకు అతి తక్కువ కాలంలో ఎక్కువ ప్రాచుర్యం కూడా పొందిందని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. రైట్, ఇక వైభవంగా ముక్కోటి ఏకాదశి. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు, స్వామివార్ల సేవలో మంత్రులు, ఎమ్మెల్యేలు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వార దర్శనమివ్వగా స్వామివార్ల సేవలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొన్నారు. సో నిన్న ముక్కోటి ఏకాదశి అన్ని ఆలయాలు కూడా మొత్తం కిక్కిరిసిపోయినాయి. సో భక్తులైతే అందరూ గుళ్ళోకి వెళ్ళి వాళ్ళు పూజలు సో ఇవన్నీ కూడా చేసుకున్నారు. సో దానికి సంబంధించిన వార్త. ఇక యాదగిరిగుట్టకు సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు అయితే చేపట్టారు. అక్కడికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సో ఇతర అందరూ కూడా హాజరై దేవిని అయితే దర్శించుకున్నారు. రైట్, ఇక్కడ నెలకు 3 రోజులు శానిటైజేషన్ స్పెషల్ డ్రైవ్. హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలి. ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలి. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని హోటల్స్పై చర్యలు. కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి. సో నిన్న రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా తిరుపతికి అయితే వెళ్ళారు. తిరుపతికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటో. సో ఇక హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా మారుస్తామని అయితే చెప్తున్నారు. ప్లాస్టిక్ వాడొద్దని అయితే ఆదేశాలు అయితే ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తారట. సో ఈ ప్లాస్టిక్ ప్రతిసారి ప్రస్తావన వచ్చినప్పుడు ప్లాస్టిక్ గురించి దీన్ని నిషేధించాలని అంటారు. సో ఇక్కడ వాడేవాళ్ళు దాన్ని పూర్తిగా తయారు చేయకుండా అయిపోతుంది కదా. ఆ తయారు చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి, వాటిని తయారు చేయకుండా ఉంటే ఎవరు వాడరు కదా.
అక్కడనేమో కంపెనీలలో తయారు చేయమని చెప్పేసి అక్కడ పర్మిషన్ ఉంటుంది. ఇక్కడికి లోపలికి వచ్చినాకనే వాడొద్దని అంటారు. ఇది విచిత్రమైన రూల్స్ ఉంటాయి, కొన్ని అర్థం కాని విషయాలు ఇవన్నీ. అక్కడనే ఆ కవర్లు ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్ కవర్లు వాటిని తయారు చేయకుండా ఉంటే ఇక్కడ దాకా రావు, ఇక్కడ వాడరు కదా. సో ప్లాస్టిక్ను ప్రతిసారి 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఇవంతా జరుగుతుంటుంది. ఈ ప్లాస్టిక్ గురించి వస్తారు, షాప్లలో వస్తారు, వాడొద్దని చెప్తారు. ఇక 4 రోజులు ఆ కవర్ సంచి వాడతారు, ఆ కాగితంకి సంబంధించిన వేరేవి ప్రత్యామ్నాయంగా వాడతారు, మళ్ళీ తర్వాత యథావిధిగా ప్లాస్టికే వాడతారు. సో దాన్ని నిషేధించాలని చెప్తారు, కానీ అది పూర్తి స్థాయిలో ఎప్పటికీ అమలు కాకుండానే ఉంటుంది. అది నల్లమల సాగర్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం, హరీష్ రావు మళ్ళీ అబద్ధాలు చెబుతున్నారు మంత్రి ఉత్తమ్. జనవరి నెలాఖరులో పురపోలో మినిస్టర్ అయితే చెప్తున్నారు. జనవరి లాస్ట్ లోపు ఎలక్షన్స్, మున్సిపల్ సంబంధించిన ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకైతే ఒక వార్త కనిపిస్తూ ఉంది. నేటితో బ్రేక్, కొత్త స్థానిక సంస్థలు జిల్లాల ఏర్పాటుపై ఫ్రీజింగ్, జనాభా లెక్కల నేపథ్యంలో జనగణన అధికారుల ఆదేశాలు, ఒకవేళ ఏర్పాటు చేసిన లెక్కలోకి తీసుకోబోని స్పష్టీకరణ, మేలో హౌస్ లిఫ్టింగ్ సర్వే, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జనగణన జరుగుతుందంట. రాష్ట్రంలో కొత్త వార్డులు, గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, జిల్లాల ఏర్పాట్లకు బ్రేక్ పడనుంది. జనగణన నేపథ్యంలో డిసెంబర్ 31 తర్వాత వాటిని ఏర్పాటు చేయవద్దని జనగణన అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జనగణనలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో హౌస్ లిఫ్టింగ్ చేస్తారు. దీనికోసం జనవరి నుంచే కసరత్తు మొదలు కానున్నది. ఇందుకోసం గ్రామాలు, వార్డులు, మండలాలు, జిల్లాలకు కోడ్లు కేటాయిస్తారు. వీటి ఆధారంగా సర్వే చేయడంతో పాటు వివరాలు ప్రకటిస్తారు. ఇందులో భాగంగానే దేశంలోని అన్ని రాష్ట్రాలు డిసెంబర్ 31న డెడ్ లైన్గా పెట్టుకొని కొత్త వార్డులు, గ్రామం, మండలం, జిల్లాల ఏర్పాటుపై ఫ్రీజింగ్ చేస్తారు. జనగణన పూర్తయ్యే వరకు కొత్తవి ఏర్పాటు చేయవద్దని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏర్పాటు చేసే వాటిని పరిగణలోకి తీసుకోమని జనగణన అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 31 ముందు ఏర్పడిన వాటి ఆధారంగానే డేటా విడుదల చేస్తారు అని చెప్పేసి మనకైతే వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో ఈ రోజుతోనే లాస్ట్ అనమాట. అంటే మనకు 2026 ఏప్రిల్ మే నెలలో దేశవ్యాప్తంగా కూడా మనకు జనాభా లెక్కలు అయితే చేస్తున్నారు. సో జనాభా లెక్కల ఆధారంగా మరి ఈ రోజుకే ప్రామాణికం తీసుకుంటారంటే డిసెంబర్ 31 వరకు ఏ గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఏ మండలాలు ఉన్నాయో, ఏవే జిల్లాలు ఉన్నాయో వాటినే పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడినా, కొత్త మండలాలు ఏర్పడినా, కొత్త జిల్లాలు ఏర్పడినా కానీ వాటిని ఈ జనగణనలోకి, అంటే ఆ గ్రామాన్ని కానీ ఆ మండలాన్ని కానీ తీసుకోము అని చెప్పేసి జనగణనకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. అంటే సింపుల్గా ఈ రోజు నుంచి ఏ గ్రామం కూడా, ఏ మండలాలు కొత్తగా వేసినా కానీ అందులో ఆ రికార్డులు, జనాభా లెక్కలకు సంబంధించిన రికార్డు ఏదైతే ఉంటుందో అందులో ఆ గ్రామానికి సంబంధించిన రికార్డులు రావని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇప్పటివరకు ఏవైతే ఉంటాయో వాటినే తీసుకుంటున్నారు. సో మనకు 2026 మే ఏప్రిల్లో జనాభా లెక్కలు అయితే జరుగుతున్నాయి. సో జనాభా లెక్కలు చాలా రోజులు అయితేనే జరగక దాదాపు 10 సంవత్సరాలకు ఒక్కోసారి అయితే జరుగుతాయి. లాస్ట్ 2011లో జరిగినాయి. దాని తర్వాత 2021లో మనకు జనాభా లెక్కలు అయితే జరగాల్సి ఉండే. సో ఆ టైంలో మనకు మన దేశంలో మొత్తం కూడా కరోనా ఉండే. 2021లో కరోనా కారణంగా దాన్ని అయితే వాయిదా వేసిరు, జరపలేదు. సో ఇప్పుడు 2006లో దేశవ్యాప్తంగా కూడా జనాభా లెక్కలు తీస్తారు. ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎంత, జనాభా లెక్కలతో పాటు క్యాస్ట్కి సంబంధించిన లెక్కలు కూడా మొత్తం వచ్చేసాయి. ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ, సో వీళ్ళందరూ లెక్కలు కూడా మొత్తం అయితే తీసేస్తారు. జనగణనతో పాటు కులగణన కూడా ఈసారి చేస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూసినాం. అంటే జనాభా లెక్కలు ప్రతిసారి జనాభా లెక్కలే తీస్తారనమాట, కులాల లెక్కలు తీయరు. ఈసారి కులాల లెక్కలు తీస్తారని చెప్పేసి కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పిన పరిస్థితి. రైట్. రాష్ట్రంలో తగ్గిన క్రైమ్, అదుపులోనే శాంతి భద్రతలు, 5.68% పెరిగిన రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్ నేరాల్లో 23% పెరిగిన రికవరీ, 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు సహా 509 మంది మావోయిస్టుల లొంగుబాటు, రాష్ట్ర పోలీసు శాఖ వార్షిక నివేదిక వెల్లడించిన డీజీపీ శివధర్ రెడ్డి. ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో 10 సెకండ్లలో నేరస్తులను పట్టేస్తామని చెప్పేసి డీజీపీ గారు అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో క్రైమ్ అయితే తగ్గిందంట. సో 5.68% పెరిగిన రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్ నేరాల్లో 23% పెరిగిన రికవరీ, 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు సహా 509 మంది మావోయిస్టులు అయితే లొంగిపోతున్నారు. చాలామంది మనం రీసెంట్గా చూసిన ఛత్తీస్గఢ్ నుంచి దాదాపుగా ఒక 20 మంది మావోయిస్టులు అయితే తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయిన పరిస్థితి.
తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే 2025 క్రైమ్ రేట్ 2.33% తగ్గిందని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ తెలిపారు. మంగళవారం తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక 2025లో ఆయన విడుదల చేశారు. గతంలో పోలిస్తే 5.68% రోడ్డు ప్రమాదాలు పెరిగాయని, హత్య కేసులో 8% తగ్గుదల కనిపించిందని అన్నారు. ఇక సైబర్ క్రైమ్ నేరాల్లో 23% రికవరీ పెరిగిందని, మొబైల్స్ రికవరీలో దేశంలోనే టాప్ ఉందామన్నారు. ఈ ఏడాది 2 సెంట్రల్ కమిటీ మెంబర్ సహా 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి అయితే చెప్తున్నారు. నేడు అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు న్యూ ఇయర్ వేడుకల వేళ నిర్ణయం తీసుకున్నారంట. సో ఈరోజు మెట్రో ఏదైతే ఉంటుందో మరి జనరల్గా 10-11 గంటల వరకే ఉంటుంది. సో ఈరోజు అయితే 1 గంట వరకు అయితే ఓపెన్ చేసిరనమాట. అంటే ఇప్పుడు 1 గంట వరకు మనకు సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి, ఈవెంట్స్ చేస్తూ ఉంటారు, అక్కడ ఇక్కడ ఉంటాయి. సో బార్లు కూడా ఓపెన్ ఉంటాయి. 1 గంటల వరకు బార్లు ఓపెన్ ఉంటాయి, 12 గంటల వరకు వైన్ షాపులు ఉంటాయి. సో ఇక మీరైతే జనరల్గా ఈ బైక్లల్లో దీనివల్ల సొంత వాహనాలలో కాకుండా ఈ మెట్రో అయితే యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు అన్నమాట ప్రభుత్వం. మంచిదే, ఎందుకంటే మరి ఇప్పుడు ఆడదాగితే ఆడ పైసలు అయిపోతాయి. నువ్వు రోడ్డు మీదకి వచ్చినావు అనుకో, ఇక ఆడ పోలీసులు పట్టుకుంటారు, ఇక ఆయనతో కేసు అవుతుంది, ఇక అట్లా అది అవుతుంది. ఇక కొత్త సంవత్సరంలో కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. దయచేసి కొత్త సంవత్సరంలో పోలీస్ స్టేషన్లకు ఈ కేసులు బీసులు ఉండొద్దంటే మీరు లిమిటెడ్గా ఉండాలి. అంటే ఈ ప్రభుత్వ సేవలు ఏవైతే ఉంటాయో మెట్రో కానీ వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి, కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక ఖలీదా కన్నుమూత, బంగ్లా తొలి ప్రధానిగా సేవలు, మహిళా తొలి ప్రధానిగా సేవలు, నేడు అంత్యక్రియలు, కేంద్ర మంత్రి జయశంకర్ హాజరు కాబోతున్నారంట. ఇది ఇట్లుంటే మంత్రి గులాబీ ఎమ్మెల్యే మధ్య ఇసుక దోస్తి, ఇద్దరు కలిసి జోరుగా దందా, ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్. అటువైపు కన్నెత్తి చూడని అధికారులు, ప్రభుత్వానికి అందిన నివేదిక, మరింత లోతుగా ఇంటెలిజెన్స్ ఆరా, ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్. సహజంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ లీడర్ల మధ్య రాజకీయ వైర్యం ఉంటుంది. ఒకరిపై మరొకరు పట్టు సాధించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తుంటారు. కానీ ఉత్తర తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ మంత్రి నిత్యం వివాదాల్లో ఇరుక్కునే ఓ గులాబీ ఎమ్మెల్యే మధ్య మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహం కాస్త ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ చేసే స్థాయికి వెళ్ళినట్లు చర్చ జరుగుతుంది. వ్యాపారం చేస్తే తప్పులేదు, కానీ ఇరువురు కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయం ఆ నోట ఈ నోట చివరికి ప్రభుత్వ పెద్దల వరకు వెళ్ళినట్లు తెలుస్తుంది. సో ఇద్దరి టార్గెట్ ఒకటే. సదరు మంత్రి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్యం ఒకటే అవ్వడంతో ఇద్దరు పార్టీలకు అతీతంగా ఒకటయ్యారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే నానుడి ప్రకారం చెట్టా పట్టాలు వేసుకొని వ్యాపారం చేస్తున్నట్లు అక్కడ ప్రచారం జరుగుతుంది. ముందుగా గులాబీ ఎమ్మెల్యే కొంతకాలం సొంతంగానే అక్రమ ఇసుక వ్యాపారం చేశారు. అధికారులు పదే అడ్డుకోవడంతో చివరికి ఓ నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యే కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆ ప్రాంతానికి చెందిన మంత్రికి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తన వ్యాపారానికి సహకరిస్తే లాభంలో వాటా ఇస్తానని ప్రపోజల్ పెట్టగా సదరు మంత్రి అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుందంట. ఇక అటువైపుగా వెళ్ళని అధికారులు, గులాబీ ఎమ్మెల్యే అనుచరులు అక్కడ ఇసుక వ్యాపారం చేస్తున్నట్లు అడ్డుకున్న స్థానిక అధికారులు ఓ రోజు సదరు మంత్రి అనుచరు నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిసింది. ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తాను పలాస మంత్రి తరపున మాట్లాడుతున్నానని చెప్పి పలానా మంత్రి తరపున మాట్లాడుతున్నానని చెప్పి ఇసుక లారీల జోలికి వెళ్ళొద్దని చెప్పినట్లు సమాచారం. ఆ అనుచరుడు చెప్పింది నిజమా కాదా అని క్రాస్ చేసుకున్న అధికారులు మంత్రి ఆదేశాలు ఉన్న మాట వాస్తవమేనని నిర్ధారణకు వచ్చినట్లు ఆ ప్రాంత అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఇట్లాగా ఈ పంచాయతీలు ఏవైనా ఉంటే కనుక జనాలు కనిపించడానికి పంచాయతీలు ఉంటాయి తప్ప లోతుగా వాళ్ళకి ఏముండే. ఏ పార్టీలో ఉన్నా సరే నాయకులంతా ఒక్కటే, వాళ్ళు కలిసే వ్యాపారం చేసుకుంటారు, కలిసే ఉంటారు, కలిసే తింటారు. అసెంబ్లీ అయిపోగానే బయటకు పోయి ముచ్చట్లు పెట్టుకుంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళకు వీళ్ళు వెళ్తారు, వీళ్ళకి సంబంధించిన పెళ్ళిళ్ళకు వాళ్ళు వెళ్తారు. అందరూ మంచిగానే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించిన లీడర్లే ఆ గ్రామాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు కొట్టుకుంటారు, బట్టలు చింపుకుంటారు. సో వీళ్ళందరూ కలిసే ఉంటారు. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉత్తర తెలంగాణకు సంబంధించి ఒక మంత్రి, ఒక గులాబీ ఎమ్మెల్యే, అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, సో వీళ్ళిద్దరు కలిసి అయితే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారంట. పేర్లు అయితే ప్రస్తావించలేదు ఇక్కడ. మరి ఎవరు చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా చేస్తే మరి నిజమే అనేది తేలిందంట. మరి వాళ్ళకి సంబంధించిన లారీలు, ఇసుక లారీలు ఏవైతే ఉంటాయో వాటికి జోలికి పోవద్దని చెప్పేసి అధికారులకు ఆదేశాలు కూడా వెళ్ళినాయంట. సో మంత్రి అనుచరు నుంచే ఫోన్ పోవడం, అధికారులకు చెప్పడం, వాటికి సంబంధించిన లారీలు ఏ వచ్చినా కానీ ఆపొద్దు, వాటిని పంపించేసేయాలని చెప్పడంతో ఇక వాళ్ళు మంత్రి కాబట్టి మంత్రి ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సిందే కాబట్టి వాళ్ళు అట్లా పోతారు. ఇక
సో దాంట్లో ఇద్దరు కలిసి వాళ్ళైతే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పేసి మనకు వార్త కనిపిస్తుంది ఇక్కడ. రైట్. అక్రమ సంపద కొందుర్గులో నెక్స్ట్ జెన్ రియల్ ఎస్టేట్ సంస్థ బరితెగింపు, అనుమతులు లేకుండా ఉన్నాయంటూ దబాయింపు, నోటీసులు తీసుకునేందుకు యాజమాన్యం నిరాకరణ, అక్రమ వెంచర్పై పోలీసులకు అధికారుల ఫిర్యాదు, కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలని ఓ ప్రజాప్రతినిధి ఒత్తిడి చేస్తున్నట. ప్రభుత్వ అనుమతులు లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 100 ఎకరాల్లో భారీగా వెంచర్ పనులు సాగుతున్నాయి. అందమైన బ్రోచర్లు, హోర్డింగ్లతో సంపద నెక్స్ట్ జెన్ అనే రియల్ సంస్థ దర్జాగా ప్రచారాన్ని మొదలుపెట్టి కస్టమర్లను మోసం చేస్తుంది. ఇదేమిటని అడిగిన వారిపై రియల్ సంస్థ యాజమాన్యం దౌర్జన్యానికి దిగుతుంది. అధికారులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళగా తీసుకునేందుకు వారు నిరాకరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు పోలీసులను ఆశ్రయించారు. అక్రమ వెంచర్ను తొలగించేందుకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు ఇచ్చారు. అంటే నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తీసుకుంటలేరంటే వారికి ఎన్ని అండదండలు ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనకు సామాన్య ప్రజలు ఉంటే కనుక ఎవరైనా పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకోవద్దుకుంటారా? గుంజుకొని పోతూనే ఉంటారు, నోటీసులు ఇచ్చి తీసుకొని పోతూనే ఉంటారు. మరి ఇంత పెద్ద సంస్థకు అక్రమ సంపద కొందుర్గులో నెక్స్ట్ జెన్ రియల్ సంస్థ సో ఈ విధంగా చేస్తుంటారు. అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వం నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా నోటీసులు స్వీకరించని పరిస్థితి. సో మరి దాని వెనకాల ఎవరు ఉంటారు? కంప్లైంట్ ఇచ్చిన వారిని వెనక్కి తీసుకోవాలని ఒక ప్రజాప్రతినిధి ఒత్తిడి చేస్తుందంటారు. అంటే సింపుల్గా ప్రజాప్రతినిధి దాని సంస్థ వెనకాల ఉన్నట్టే కదా దీని అర్థం. సో ఇక ఇట్లా నడుస్తుంది ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించి. రైట్. ఇంకో వార్త చూద్దాం. మే 4 నుంచి ఈఏపీ సెట్, 12న టీజీ ఎడ్సెట్, 15న టీజీ ఈసెట్, 25 నుంచి పీజీ ఈసెట్. రాష్ట్రంలో తొలిసారి డిసెంబర్లోనే ప్రవేశ పరీక్షల షెడ్యూల్. అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి అయితే చెప్తున్నారు. సో ఏపీ సెట్ దానికి సంబంధించి ప్రవేశ పరీక్షలు ఉంటాయి కదా, వాటిని అయితే 12 నుంచి స్టార్ట్ చేస్తున్నారట. 25 నుంచి పీజీ ఈసెట్ అనే ఎగ్జామ్ కూడా దానికి సంబంధించి ప్రవేశ పరీక్ష నడుస్తుంది. సో ఇక నల్లమల్ల సాగర్తో తీరని నష్టం, సూత్రధారి చంద్రబాబు, పాత్రధారి రేవంత్, ప్రాజెక్టుల తెర వెనుక ఆదిత్యనాథ్ దాస్, మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. సో ఇక ప్రభుత్వం ఇక్కడ ప్రతిపక్షం ఇద్దరు కూడా ఈ గోదావరి కృష్ణా జలాలపైన మాటల యుద్ధం అయితే చేస్తుంది. కానీ వాస్తవాలు ప్రజలకైతే అర్థం కాని పరిస్థితి. మీరు దొంగ అంటే మీరు దొంగ అంటున్నారు, కానీ ఎవరు ఏం చేసిరో చెప్పలేని పరిస్థితి. నిన్న అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయినాయి. ఆ రోజు ఎలాంటి ప్రస్తావన రాలేదు. సో రేపు 2, 3 తారీఖు నాడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. సో ఈ ప్రధానంగా ఈ కృష్ణా గోదావరి జలాలపైన సో ఏం జరిగింది, అసలు గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది దిశకు సంబంధించింది. రైట్. ఇంకా వెలుగు పేపర్ చూద్దాం ఒకసారి. వెలుగు పేపర్లో ఎట్లాంటి వార్తలు వచ్చినాయని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీదీ వల్లే బెంగాల్లోకి చొరబాట్లు, రాజకీయ స్వార్థంతోనే ఇలా చేస్తున్నారని మమతపై అమిత్ షా ఆరోపణ. రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతుందని వెల్లడి. మేం అధికారంలోకి రాగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను ఏరి పారేస్తామని హెచ్చరిక అయితే చేస్తురంట. సో ఇక ప్రతిసారి పశ్చిమ బెంగాల్ ప్రస్తావన వచ్చినప్పుడు ఇదే ఇంకా ఏదంటారు, బంగ్లాదేశ్ నుంచి కానీ లేదంటే బర్మా నుంచి కానీ అక్రమ చొరబాట్లదారులు వస్తున్నారని చెప్పేసి అమిత్ షా చెప్తున్నారు. మరి వాళ్ళు వస్తుంటే మీకు సెంట్రల్కి సంబంధించి బార్డర్ ఉంటుంది కదా, అదంతా మీ పర్యవేక్షణలో ఉంటుంది కదా, మీరేం చేస్తున్నారు? అంటే ఆ ప్రభుత్వం మీద మీకు చెప్పేంత అధికారం ఉండదా? అంటే రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా? మీరు అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వంలో అండర్లో పనిచేస్తాయి కదా. బార్డర్ అనేది మీ అండర్లో ఉంటుంది కదా, మీరు చూసుకోవాలి కదా బార్డర్ సంబంధించి. సరే వాళ్ళు చూసుకున్నప్పటికీ మీది ఎక్కువ శాతం ఉంటుంది కదా చూసుకోవాల్సిన బాధ్యత. అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను కూడా దాటుకొని వస్తున్నారంటే అది మీ వైఫల్యం కాదా? సరే వాళ్ళ వైఫల్యం ఉండొచ్చు, మరి మీరేం చేస్తున్నారు? దాన్ని కట్టడి చేయాలి కదా, రాకుండా అడ్డుకోవాలి కదా. సో ఇప్పుడు ఏం లేదు, అక్కడ పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము అధికారంలోకి వస్తే ఇక ఈ అక్రమదారులను మొత్తం కూడా అడ్డుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక కాశ్మీర్లో చొరబాట్ల సంగతి ఏంది? ఒక్క బెంగాల్ రాష్ట్రాన్ని ఎందుకు నిందిస్తున్నారు మమతా బెనర్జీ అడుగుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఢిల్లీ టెర్రర్ అటాక్ చేసింది ఎవరని ప్రశ్న. ఉగ్రదాడులకు అరికట్టడంలో అమిత్ షా విఫలమయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుశ్శాసనులు బెంగాల్కు వస్తారని ఆమె కమెంట్ చేస్తున్నారు.
సో కాశ్మీర్లో చొరబాట్ల సంగతి ఏంది? మరి అక్కడ వస్తున్నారు కదా, అక్కడ బెంగాల్ లేదు కదా. ఎలక్షన్లు రాగానే మీకు బెంగాల్కి సంబంధించి రాష్ట్రం వస్తుంది, బంగ్లాదేశ్ నుంచి బర్మా నుంచి అక్రమ వలసదారులు వస్తున్నారు అంటున్నారు. అక్కడ పరిస్థితి ఏంది అని చెప్పేసి మమతా బెనర్జీ అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు. సో ఎన్నికలు వచ్చినప్పుడు దుర్యోధన దుశ్శాసనులు ఇక్కడికి వచ్చి ఈ విధంగా మాట్లాడతారని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. రైట్. మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో, జనవరి 20 కల్లా రిజర్వేషన్లు ఖరారైతే ఫస్ట్ వీక్లోనే పోలింగ్, లేదంటే మే దాకా ఆగాల్సిందే. మధ్యలో ఇంటర్ 10th ఎగ్జామ్స్. వీలైనంత తొందరగా ఎలక్షన్స్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ. సంక్రాంతి కల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది ఎలక్షన్ కమిషన్. మార్చి 31 కల్లా కొత్త పాలక వర్గాలు ఏర్పడకపోతే 900 గ్రాంట్లు వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, అట్లాగే 6 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరపాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ఎన్నికల సంఘం కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. నిన్ననే ఓటర్ల జాబితా సవరణ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసి జనవరి 10న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు ఆ రోజు. సో ఈ మున్సిపల్కి సంబంధించి ఈ 117 అట్లాగే 6 కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, వాటన్నిట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక చనిపోయిన వాళ్ళని తీసేయడం, లేదంటే కొత్తగా వచ్చే వాళ్ళని యాడ్ చేసుకోవడం. సో ఈ ప్రక్రియ మొత్తం కూడా జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఓటర్ల జాబితా సవరణ స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ 10న తుది ఓటర్ల జాబితా కూడా విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి ఫిబ్రవరిలోనే ఎన్నికలు కూడా, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఎన్నికలు చేసే ఆలోచనలు అయితే ఉన్నాయంట. ఒకవేళ చేయగలిగితే కనుక మార్చి 31 లోపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు ఏవైతే ఉంటాయో అవి ల్యాప్స్ అయిపోతాయి, వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉన్నందున హుటాహుటిన మరి ఈ నిర్ణయం తీసుకోవచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా సర్పంచ్లో కూడా అదే పరిస్థితి. సర్పంచ్ కూడా దాదాపు 3000 కోట్లు వెనక్కి వెళ్ళిపోతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆలోచించి ముందుగా సర్పంచ్ ఎలక్షన్స్ అయితే పెట్టినారు. సో అట్లాగే ఈ మున్సిపాలిటీలకు సంబంధించి ఎలక్షన్స్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు. సో దాని తర్వాత ఒకవేళ ఇప్పుడు ఫిబ్రవరిలో కాకపోతే కనుక ఇంకా మేలే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటర్ లేదంటే 10th వాళ్ళకు ఎగ్జామ్స్ అయితే జరుగుతుంటాయి పిల్లలకు. సో వాటికి డిస్టర్బెన్స్ అయితే కలుగుతుందని చెప్పేసి మళ్ళీ ఒకవేళ ఇప్పుడు జనవరి లాస్ట్ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జరగకపోతే కనుక ఇంకా మేలో అయితే ఎలక్షన్స్ జరుగుతాయి వీటన్నిటికీ. రైట్. పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర. ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్. ఉపాధి హామీలో 90 నుంచి 60% కేంద్రం వాటా కుదింపు. నేషనల్ హెల్త్ మిషన్లో 75 నుంచి 60%, గ్రామీణ సడక్ యోజనలోనూ ఇదే సీన్. పేదల ఇండ్లకు రూరల్లో 72,000, అర్బన్లో 1.5 లక్షలే. మిగిలిన మొత్తం రాష్ట్ర సర్కార్ భరించాల్సిందే. అంగన్వాడీ సర్వశిక్ష అభియాన్కు అరకొర ఫండ్స్. వరదలు కరువు నిధుల్లోనూ కొర్రీలు కోతలు. పథకాల అమల్లో కఠిన నిబంధనలు. కేంద్రం తీరుతో రాష్ట్రంపై ఏటా 1000 కోట్ల అదనపు భారం అయితే పడుతుంది. కీలక పథకాల అమలు బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం క్రమంగా తప్పుకుంటుంది. రాష్ట్రాలకు అండగా ఉండాల్సిన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో తన వాటా నిధులకు భారీగా కోతలు పెట్టడం, నిబంధనల పేరుతో మొత్తం పథకాలను పక్కన పెట్టడం లాంటి చర్యలకు పూనుకుంటున్నది. గతంలో కొన్ని పథకాలకు ఉదారంగా నిధులు విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు ప్రతి రూపాయికి లెక్కలు అడుగుతూ కఠిన నిబంధనలతో రాష్ట్రాల చేతులు కట్టేస్తున్నది. ఫలితంగా ఆయా పథకాల నిర్వహణ భారమంతా రాష్ట్ర ప్రభుత్వాలపైనే పడుతున్నది. పలు సంక్షేమ అభివృద్ధి పథకాల్లో గతంలో 90:10 లేదంటే 75:25 నిష్పత్తిలో ఉన్న కేంద్ర రాష్ట్ర వాటాను ఇప్పుడు ఏకంగా 60:40 అంటే 60:40 నిష్పత్తికి కేంద్రం మార్చేసింది. అంతేకాదు ఆయా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రం తొలుత అప్పు చేసి తన వాటా నిధులను చెల్లిస్తేనే ఆ తర్వాత కేంద్రం తాపీగా నిధులు ఇచ్చేలా రూల్స్ మార్చింది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను, స్థానిక అవసరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో పథకాల స్వరూపాన్ని మార్చేయడంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయంట. సో క్రమంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మెల్లమెల్లగా కేంద్రం అయితే అక్కడికైతే ఇవ్వకుండా ఆపేస్తున్న పరిస్థితి. ఒక్కో స్కీమ్ నుంచి మెల్లగా తప్పుకుంటుందంట. దాదాపు ఉపాధి హామీలు 90 నుంచి 60% కేంద్రం వాటా, 90% ఇవ్వాల్సిన వాటా కేవలం 60% ఇస్తున్నారు. సో ఇట్లా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా కేంద్ర పథకాల్లో రాష్ట్ర వాటాల పన్ను మార్పులు చూసుకుంటే గతంలో ఎట్లా ఉండే, గ్రామీణ ఉపాధి చూసుకుంటే 90:10 ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది 60:40 ఉంది. సో సీఎం గ్రామీణ సడక్ 90:10, ఇక్కడ 60:40. ICDS 90:10, ఇక్కడ 60:40.
ఇక చూసుకోవచ్చు మొత్తం అన్ని ఏవైతే కేంద్రకు సంబంధించిన రావాల్సిన ఫండ్స్ కానీ నిధులు కానీ ఉంటాయో పెద్ద ఎత్తున కోత పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం పెడుతుంది. సో ఇక్కడి నుంచి తీసుకోవాల్సిన అయితే కరెక్ట్గా తీసుకుంటుంది, కానీ ఇవ్వాల్సినవి మాత్రం ఇగో ఈ విధంగా కోత పెడుతున్నారు. అది పరిస్థితి. ఇక 5 నెలల కింద బనకచెర్లకు సిడబ్ల్యూసి అనుమతులు. సీఎంల మీటింగ్ అయిన 15 రోజులకే ఆర్డర్స్. హరీష్ రావు అసలు ప్రభుత్వానికి ఈ విషయం తెలుసా తెలియదా? సీఎంల మీటింగ్కు పోనంటూనే రేవంత్ పోయిండు. కమిటీ లేదంటూనే ఇప్పుడు కమిటీ వేసిండు. రేవంత్ ఉద్యమ ద్రోహి మాత్రమే కాదు, జలద్రోహి కూడా. సిడబ్ల్యూసి అనుమతులు రద్దు చేయాల్సిందే. ఢిల్లీలో ధర్నా చేద్దామంటూ రేవంత్కు సూచన. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం, బనకచెర్ల, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు జారీ చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఈ ఏడాది జూలై 31నే ప్రాజెక్టులు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. సిడబ్ల్యూసి అనుమతులు ఇచ్చి 5 నెలలు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి సోయి లేదని, మొద్దు నిద్ర నటిస్తుందని హరీష్ రావు అయితే విమర్శించారట. 5 నెలల కిందనే బనకచెర్లకు అనుమతులు అయితే వచ్చినట్టే, సిడబ్ల్యూసి అనుమతులు వచ్చినాయి. సో సీఎంల మీటింగ్ అయిన 15 రోజులకే ఈ ఆర్డర్స్ అయితే వచ్చినాయి. మీటింగ్కు వెళ్ళనని చెప్పేసి కూడా ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి కూడా హరీష్ రావు అయితే అడుగుతున్నారు. రేవంత్ ఉద్యమ ద్రోహి కాదు, జలద్రోహి అని అంటున్నాడు. అంటే ఆ గతంలో ఉద్యమంలో పాల్గొనకపోవడం, సో దానికి వ్యతిరేకంగా పనిచేయడం అని చెప్పేసి హరీష్ రావు ఉద్దేశం. ఉద్యమ ద్రోహే కాదు, జలద్రోహి, తెలంగాణకు పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి హరీష్ రావు అయితే అంటున్నారు. రైట్, ఇక దానికి కౌంటర్గా హరీష్ చెప్పేవన్నీ అబద్ధాలే. బనకచెర్లకు సిడబ్ల్యూసి అనుమతులు ఇయ్యలే మంత్రి ఉత్తమ్. ఈ 200 టీఎంసీలు కేటాయింపు అనేది అవాస్తవం. పిఎఫ్ఆర్కు ఆమోదం తెలపలేదని ఈ నెల 4నే కేంద్రం లేఖ రాసింది. డిపిఆర్ కూడా తయారు చేయొద్దంటూ ఏపీకి చెప్పింది. మేము సుప్రీంకోర్టులో కేసు వేశాం, జనవరి 5న విచారణకు వస్తుందని వెల్లడి చేసిర్రు. ఇరిగేషన్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెప్పారని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అక్కస్తో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేశారని విమర్శించారు. హరీష్ రావు వ్యాఖ్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో స్పందించారు. ప్రాజెక్టుకు ఆపేందుకు అన్ని విధాలుగా పోరాడుతున్నామని, సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున ఇప్పటికే రిట్ పిటిషన్ దాఖలు చేశామని గుర్తు చేశారు. సో హరీష్ రావు చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే. బనకచెర్ల సిడబ్ల్యూసికి అనుమతి ఇవ్వలేదు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో పిల్లు కూడా దాఖలు చేసినాము, జనవరి 5న అది విచారణ కూడా జరగబోతుంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. ఇక ప్రపంచ చెస్లో అర్జున పర్వం. వరల్డ్ ర్యాపిడ్ బ్లిడ్జ్ టోర్నీలో కాంస్యాలు నెగ్గిన అర్జున్. లెజెండ్ ఆనంద్ సరసన మన వరంగల్ బిడ్డ అంట. చెస్ ప్రపంచంలో ఇండియా లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ పేరు వినబడని చోటు లేదు. ఇప్పుడు ఆ దిగ్గజం సరసన మన తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్ నిలిచాడు. దోహా వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఫీడే వరల్డ్ ర్యాపిడ్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్లో 2 కాంస్యాలు గెలిచి డబుల్ ధమాకా మోగించినట. ఇక మే 4 నుంచి ఎప్సెట్ టీజీ సెట్స్ 2025 షెడ్యూల్ రిలీజ్. మే 9, 10, 11 తేదీలో ఇంజనీరింగ్ స్ట్రీమ్కు ఎగ్జామ్. మే 12న ఎడ్సెట్, 13, 14 తేదీల్లో ఐసెట్ అంట. రైట్, ఇక కరెన్సీ పతనంపై ఇరాన్లో నిరసనలు. డాలర్తో పోల్చితే ఓపెన్ మార్కెట్లో ఇరాన్ కరెన్సీ 14.2 లక్షల రియాల్స్కు పతనం. అమాంతం పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు. షాపులు మూసేసి నిరసన బాట పట్టిన వ్యాపారులు. సో ఇరాన్ దేశంలో పెద్ద ఎత్తున కరెన్సీ అయితే పడిపోతుందంట, మామూలుగా లేదు. మరి కరెన్సీ విలువ దాదాపు 14.4 రియాల్స్కు పతనం అయిపోయిందంట. సో చేసేది ఏందాక రోడ్ ఎక్కి నిరసనం చేస్తున్నారు ఆ దేశంలో. రైట్, నేడు గిగ్ వర్కర్ల సమ్మె. ఛార్జీల తగ్గింపు, 10 నిమిషాల డెలివరీ ఒత్తిళ్లపై ఆందోళన. పాల్గొననున్న స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కార్మికులు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సేవలు బంద్. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో గిగ్ వర్కర్లు బుధవారం మెరుపు సమ్మెకు దిగనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బంద్ పాటించనున్నారు. ఆ సమయంలో ఎలాంటి ఆర్డర్లు తీసుకోబోమని, డెలివరీలు ఉండవని గిగ్ వర్కర్ల అసోసియేషన్ల నేతలు ప్రకటించారు. అదే సమయంలో రోడ్ల మీదకు వచ్చి నినాదాలు చేయడం, ర్యాలీలు చేయడం లాంటివి చేయబోమని తెలిపారు. దేశవ్యాప్తంగా 1.5 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని వెల్లడించారు.
సో నేడు గిగ్ వర్కర్ల సమ్మె అయితే ఉందంట. సో ఎవరైతే స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఈ డెలివరీ చేస్తారు కదా, వాటికి సంబంధించి వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ టైంలో అంటే పరిమితి విధించి ఈ టైంలో డెలివరీ చేయకపోతే నీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది, లేదంటే కస్టమర్ రిపోర్ట్లు కొట్టడం, సో ఏవైతే అవి వాళ్ళకు ఉంటాయో అవన్నీ కట్టుగా అవ్వడం వల్ల వీళ్ళకు పెద్ద ఎత్తున అన్యాయం అయితే జరుగుతుందని చెప్పేసి వాళ్ళు దేశవ్యాప్తంగా కూడా ఈరోజైతే నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. సో అట్లా అని చెప్పేసి రోడ్డు మీదకి ఎక్కి ఎలాంటి హింసాత్మక ఘటనలకు అయితే పాల్పడము అని అయితే వాళ్ళు చెప్తున్నారు. మా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడమే ఈ సమ్మె యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇవి వెలుగు సంబంధించిన పేపరు వార్తలు. సో ఇక ఆంధ్రజ్యోతి సంబంధించిన వార్తలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు చూద్దాం. 3 కార్పొరేషన్లకు రంగం సిద్ధం. హైదరాబాద్తో పాటు సైబరాబాద్, మల్కాజ్గిరి. 150 డివిజన్లతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, 76 డివిజన్లతో సైబరాబాద్, 74 డివిజన్లతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు. 2న శాసనసభలో ప్రకటించనున్న ప్రభుత్వం. విభజన ప్రక్రియ పూర్తి. సర్కారు వద్ద నివేదిక. ఫిబ్రవరి చివరి నాటికి తుది నోటిఫికేషన్. కొత్త కార్పొరేషన్లకు ప్రత్యేక భవనాలు 10 ఎకరాల చొప్పున కేటాయించాలని నిర్ణయం. తాజాగా బదిలీ అయిన అడిషనల్ కమిషనర్లే కొత్త కార్పొరేషన్లకు భవిష్యత్తు కమిషనర్లు. రైట్, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విభజన ఖాయమైంది. ఔటర్ రింగ్ రోడ్ అవతల వరకు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయి ప్రభుత్వం వద్ద నివేదిక సిద్ధంగా ఉంది. దీని ప్రకారం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు కొత్తగా సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే జనవరి 2న అసెంబ్లీ సమావేశాల్లోపై దీనిపై స్పష్టత వస్తుందని బల్దియాలోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి. సికింద్రాబాద్లోని రాంగోపాల్పేట మొదలుకొని శంషాబాద్ వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. విస్తరిత జిహెచ్ఎంసీలో 12 జోన్లు, 300 డివిజన్లు ఉండగా 6 జోన్లు, 150 డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. నార్సింగ్ నుంచి శామీర్పేట సమీపంలోని సో వాటన్నిటిని కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో దాని పరిధి కూడా పెద్ద ఎత్తున పెరగబోతుంది. అంటే 300 వార్డులతోని మొత్తం 3 కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం ఇప్పటికే చెప్తుంది. సో ఒకటి హైదరాబాద్, రెండోది సైబరాబాద్, మూడవది మనకి మల్కాజ్గిరి. సో ఇంతకుముందుకు సికింద్రాబాద్ చేస్తున్నారు. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ 3 చేస్తున్నారు. ఇప్పుడు అనూహ్యంగా సికింద్రాబాద్ పేరు అయితే కనిపిస్తలేదు మరి ఆంధ్రజ్యోతి పేపర్లో. ఒకటేమో 150 డివిజన్లతోనే హైదరాబాదు, అట్లాగే 76 డివిజన్లతోని సైబరాబాదు, 74 డివిజన్లతోని మల్కాజ్గిరి కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నట్లయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఇప్పుడు 2వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, అందులో ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పేసి మనకైతే వార్త కనిపిస్తుంది. దానికి సంబంధించిన వార్డుల విభజన, సో ఏ కార్పొరేషన్లో ఏ వార్డులు ఉండాలి, వాటి పరిధి, సో ఎంతమంది ఓటర్లు ఉంటారు, ఒక దాంట్లో ఎంతమంది జనాభా ఉంటుంది, సో ఆ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. 2వ తారీఖున అసెంబ్లీలో చర్చించి అక్కడ ప్రతిపాదించే అవకాశం ఉంది. అక్కడనే చెప్తారు అని చెప్పేసి కూడా వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో హైదరాబాద్లో ప్లాస్టిక్ బ్యాన్. కోర్ అర్బన్లో పెద్ద సమస్య చెత్తే. చెరువులు, నాలాల్లో ప్లాస్టిక్ చేరొద్దు. జనవరి నుంచే పూడిక తీత పనులు. రోజు ఫీల్డ్లో జోనల్ అధికారులు 10 రోజులకు ఒకసారి చెత్త తొలగింపు డ్రైవ్ చేపట్టాలి. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. పత్రాలు, పాలన అంత స్మార్ట్గా. ఔటర్ లోపల ఈ బస్సులు, ఈ ఆటోలు నడిపేలా చర్యలు. జిహెచ్ఎంసీ సమీక్షలో సీఎం. సో 4 ఐఏఎస్లు అయితే బదిలీ అవుతారు, మరో 2కి అదనపు బాధ్యతలు అయితే చేస్తున్నారంట. హైదరాబాద్లో ప్లాస్టిక్ బ్యాన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంట. మరి నగరం విస్తరిస్తున్న క్రమంలో ఇప్పుడు కొత్తగా 3 కార్పొరేషన్లు ఇచ్చి దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్గా హైదరాబాద్ అయితే ఉండబోతుంది. సో దాంట్లో భాగంగా మరి నగరం పెద్దగా ఉంటే సరిపోదు, నీట్గా కూడా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ చెత్త వల్లనే పెద్ద సమస్య ఏర్పడుతుందని చెప్పేసి ముఖ్యంగా ప్లాస్టిక్ను నిషేధించాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో అది ఎంతవరకు సాధ్యమవుతుందని చూడాలి. ఇక జనవరి నుంచే పూడిక తీత పనులు సాగుతాయంట. సో 10 రోజులకు ఒకసారి చెత్త తొలగింపుపై డ్రైవ్ చేస్తాం. క్షేత్రస్థాయిలో అధికారులు ఖచ్చితంగా ఫీల్డ్కి వెళ్లాల్సిందే. అక్కడ ఎట్లా ఉంది, ఏంది అనేది మొత్తం కూడా పర్యవేక్షించి ప్రభుత్వానికి నివేదిక అందివ్వాల్సిందే అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్, కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు. 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురుచూపులు. ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు. సిబ్బందిపై పెరిగిన పని భారం.
తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. త్వరలోనే 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు రెండేళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సుమారు 14,000 స్టైఫెండరీ క్యాడెట్ కానిస్టేబుల్తో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల కానిస్టేబుల్ భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 3 సార్లు మాత్రమే పోలీసు రిక్రూట్మెంట్ జరిగాయి. 2016లో 9,281, 2018లో 16,925, 2022లో 17,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2023 నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో జాప్యం అవుతున్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ విడుదలవుతుందన్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించారు. పోలీస్ శాఖలో ఏటా పెరుగుతున్న పదవీ విరమణ వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతుంది. మరోవైపు నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుల్ భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన సిబ్బందిపై పని భారం ఎక్కువ అవుతుంది. ఈ పోస్టులకు 2 ఏళ్లుగా ఒకసారి క్రమం తప్పకుండా భర్తీ చేస్తేనే సిబ్బంది సంఖ్య బ్యాలెన్స్ అవుతుందని, ఆలస్యం అయ్యే కొద్దీ మిగిలిన పోలీసులపై పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీస్ సంఘాల నాయకులు అయితే అభిప్రాయపడుతున్నారంట. మొత్తానికి కొత్త సంవత్సరంలో 14,000 కానిస్టేబుల్ పోస్టులు అయితే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి పోలీస్ శాఖ నుంచి అయితే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. వాస్తవానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ పోలీసుల రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో అది జరిగితేనే, అంటే కొంతమంది రిటైర్ అయిపోతూ ఉంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా వాళ్ళ ఏజ్ అయిపోయి రిటైర్ అయిపోతుంటారు. సో 2 సంవత్సరాలకు ఒకసారి రిక్రూట్మెంట్ జరిగితేనే ఇది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. లేదంటే కనుక బ్యాలెన్స్ కాదు, ఉన్న పోలీసుల పైన అదనపు పని భారం పడి వాళ్ళకైతే ఒత్తిడి అయితే కలుగుతుందంట. మొత్తానికి దాదాపుగా 14,000 కానిస్టేబుల్ పోస్టులు మరి జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. రైట్. బీఆర్ఎస్ కమిషన్ల కక్కుర్తి. తుమ్మిడిహట్టిలో జూరాలకు కేసీఆర్ అన్యాయం, నీళ్లు లేవంటూ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డపు తరలింపు. జూరాల నుంచి శ్రీశైలానికి పాలమూరు రంగారెడ్డి మార్పు. ఈ 2 ప్రాజెక్టుల్లో కమిషన్లే బీఆర్ఎస్కు ప్రామాణికం. రాయలసీమ ఎత్తుపోతలకు కేసీఆర్ సహకరిస్తే అడ్డుకున్నాం. కృష్ణా ప్రాజెక్టులకు 2.5 ఏళ్ల వ్యవధిలోనే పూర్తి చేస్తాం. ఆంధ్రజ్యోతితో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్కు కమిషన్ల కక్కుర్తి అంట. మరి తుమ్మిడిహట్టలో జూరాలకు కేసీఆర్ అయితే అన్యాయం చేసినంటే ఈ ప్రాజెక్టు మరి 2.5 ఏళ్లలో, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది, 2.5 ఏళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. నాడు ఉద్యమ ద్రోహి, నేడు జలద్రోహి. గోదావరి నీళ్ల తరలింపుపై ఏపీకి సీఎం రేవంత్ మద్దతు. నల్లమల సాగర్ నిర్మించిన రాష్ట్రానికి నష్టమే. దీనిని వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. సో అప్పుడేమో ఉద్యమ ద్రోహం చేసిండు, ఇప్పుడేమో జలద్రోహం చేసిండు. సో అని చెప్పేసి హరీష్ రావు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక అమెరికాలో గడప దాటని భారతీయులు. బంబేలెత్తిస్తున్న వీసా తనిఖీలు, ఇళ్లకే పరిమితమైన వలసదారులు. ట్రంప్ కఠిన ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి. విదేశాలే కాదు అమెరికా లోపల ప్రయాణాలు రద్దు చేసుకుంటాం అయినా. అగ్రరాజ్యంలో సందడి లేని న్యూ ఇయర్ KFF NYT సర్వేలో వెల్లడైందంట. వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన ఆంక్షలు భారతీయ వలసదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో భారతీయ వలసదారులు సహా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు సైతం గడప దాటి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా అమెరికా నుంచి బయటకు వస్తే తిరిగి మళ్ళీ అనుమతిస్తారో లేదన్న భయం వారిని తీవ్రంగా వెంటాడుతుంది. దీంతో వలస వీసాలపై వచ్చిన వారు ఇళ్లనే అంటి పెట్టుకొని ఉంటున్నారు. కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్, న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. అమెరికాలోకి వలసను తగ్గించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తుంది. ముఖ్యంగా H1B వీసాల విషయంలో అధికారులు కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో వలసదారులు విదేశీ పర్యటనలతో పాటు అమెరికాలోని దూర ప్రాంతాల పర్యటనలకు కూడా దూరంగా ఉంటున్నారంట. మొత్తానికి అమెరికాలో గడప దాటని భారతీయులంట. అంటే అమెరికా ఇప్పుడు ట్రంప్ కొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఒకసారి అమెరికా దాటి బయటకు వచ్చేస్తే మళ్ళీ ఒకవేళ అందులో పోవాలంటే మళ్ళీ 100 రకాల రూల్స్ అయితే పెడుతున్నారు. మొత్తం ఆంక్షలు ఎక్కువ అయిపోతున్నాయి. ఒకసారి అమెరికా నుంచి వస్తే మళ్ళీ వెళ్ళలేని పరిస్థితి ఉంది. సో వీళ్ళే కాక అమెరికాలో ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా ఈ పరిస్థితి ఎదురైంది. అంటే బయటికి వెళ్తే, అంటే వేరే రాష్ట్రానికి, అంటే అమెరికాలో లోపల తిరగడానికి కూడా వాళ్ళకైతే ఈ విధమైనటువంటి ఆంక్షలు అయితే ఉన్నాయంట. మరి ఒకసారి అయితే వాళ్ళ వెరిఫికేషన్, పాస్పోర్ట్ అవన్నీ చూస్తే మళ్ళీ ఇంకేమన్నా కొత్త రూల్స్ పెడతారని చెప్పేసి అమెరికాలో ఉన్న లోపల ఉన్న వాళ్ళు భారతీయులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడదంట. ఒక సర్వేలో అయితే వెల్లడైందంట. మరి KFF NYT సర్వేలో ఇదంతా వెల్లడైందంట. ఇక దీంతో న్యూ ఇయర్ సంబరాలు
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా జనరల్గా, సో వాటి కూడా ఎక్కడ అయితే ఆ జాడ కనిపిస్తలేదంట. ఇవన్నీ ఎందుకు, ఇక మనం ఇంటికాడ ఉంటే అయిపోతే ఈ సెలబ్రేషన్ తీసుకుంటే ఏమన్నా అయిందనుకో ఇది ఇక వేరే దేశానికి వెళ్ళగొడతారని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్తలేరంట మొత్తానికి. ఇక అట్లా నడుస్తుంది కథ. ఇక రాజధాని ఢిల్లీపై సుదర్శన చక్రం. 5,181 కోట్ల విలువైన గగనతల రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. ఇక శత్రు దుర్భేద్యంగా మారనున్న ఢిల్లీ. 30 కిలోమీటర్ల పరిధిలో వైమానిక దాడులకు అడ్డుకట్ట. దేశ రాజధాని ఢిల్లీకి వైమానిక దళం నుంచి రక్షణ కల్పిస్తూ ఈ ప్రాంతాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో ముఖ్యంగా VIP 89 జోన్లో గగనతల రక్షణ సుదర్శన చక్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు 5,180 కోట్లతోని దాని అయితే రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ఆమోదం కూడా తెలిపింది. సో స్టాక్ మార్కెట్ లాంటిది ప్రేమ వివాహం, అందులోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఓ కేసు విచారణ సందర్భంగా మద్రాసు హైకోర్టు వ్యాఖ్యలు అయితే చేసింది. స్టాక్ మార్కెట్ అనేది ప్రేమ వివాహం లాంటిది. ప్రేమ వివాహంలో కొన్ని అప్పుడప్పుడు గొడవలు, అప్పుడప్పుడు మనస్పర్ధలు ఉంటాయి కదా, ఇది కూడా గంతే అని చెప్పేసి కోర్టు ఒక కేసులో తీర్పులు ఇచ్చే క్రమంలో అట్లయితే వ్యాఖ్య చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత. క్యాన్సర్తో పోరాడుతూ మృత్యువాత. 2 దఫాలుగా 10 ఏళ్ల పాటు పదవిలో, 40 ఏళ్లుగా హసీనాకు ప్రధాన ప్రత్యర్థి. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, రాహుల్, హసీనా, యూనస్. సో మాజీ ప్రధాని ఖలీదా జియా కన్ను మూశారు. సో ఆమె 10 ఏళ్ల పాటు అయితే పదవిలో ఉన్నారు. సో ఎవరైతే హసీనా ఉన్నారో హసీనాకు ప్రధాన ప్రత్యర్థి అనమాట. 40 సంవత్సరాల నుంచి ప్రధాన ప్రత్యర్థి. సూటిగా సుత్తి లేకుండా కోర్టు వాదనల్లో సంస్కరణలకు సుప్రీంకోర్టు శ్రీకారం. ఎంత సమయం వాదిస్తారో ముందే చెప్పాలి. ఇచ్చిన గడువులోగా వాదనలు ముగించాలి. 3 రోజుల ముందే లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలి. ఒక కాపీ ప్రత్యర్థి పక్షానికి ఇవ్వాలి. న్యాయవాదులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అయితే చేసిందంట. సూటిగా సుత్తి లేకుండా అయితే ఉండాలి. కోర్టులో ఏదైతే వాదనలు ఉంటాయో సో అవన్నీ కూడా లిమిటెడ్ టైంలో కంప్లీట్ చేయాలి. సో అవి ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి ముందే దానికి సంబంధించిన లిఖితపూర్వకంగా మాకు రాసి ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు అయితే న్యాయవాదులకు కొన్ని మార్గదర్శకాలు అయితే జారీ చేసింది. ఇక ఉపాధి హామీకి బీజం మెదక్లోనే. 2000 సంవత్సరంలో దేశం కరువు తాండవం. మెదక్ జిల్లా గుట్టకిందపల్లెలో మానవ హక్కుల సంఘం నేతల పర్యటన. తిండి లేక వలస వెళ్లిన ఆ గ్రామ ప్రజలు. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చొరవతో రొట్టె పప్పు పంపిణీ కార్యక్రమం. ఆ స్ఫూర్తితో ఇతర ప్రాంతాల్లోనూ ఈ క్రమంలోని ఉపాధి హామీ పథకం. కేంద్రం తెచ్చిన కొత్త చట్టంతో ఉపాధి నిలిచిపోతుందన్న భయంతో కూలీలు. సో ఉపాధి రీసెంట్గా దీని పేరు కూడా మార్చారు. మహాత్మా గాంధీ పేరు తీసేసి జీరామ్జీ అని పేరు పెట్టేశారు. ఇది ఎక్కడ దీనికి బీజం పడింది అని అంటే 2000 సంవత్సరంలో దేశంలో కరువు వస్తున్న ఆ సమయంలో మెదక్ జిల్లా గుట్టకిందపల్లెలో దీనికైతే అక్కడ బీజం పడింది. అక్కడ కరువు విలయ తాండవం చేస్తున్న క్రమంలో ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ చొరవతో రొట్టె పంపిణీ పప్పు అయితే చేసారు. సో ఆ క్రమంలోనే ఈ పథకం అయితే వచ్చింది. మహాత్మా అంటే ఇప్పుడు పేరు మార్చారు, 100 రోజులకు పని అంటారు దీన్ని. సో ఈ పథకం అయితే అప్పుడు తీసుకొచ్చారు. సో దాన్ని అయితే ఇప్పుడు నీరు గారించే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి కూడా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ అయితే చెప్తున్నది. దాని పేర్లు మార్చి దాన్ని మొత్తం పేదలకు అండ లేకుండా, ఉపాధి లేకుండా చేసే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా దీనికి సంబంధించి నిరసనలు కూడా చేస్తామని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చెప్తుంది. రైట్. ఇక ఆ 10 రోజులు టోల్ వద్దు. జనవరి 9 నుంచి 18 వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ వసూలు చేయొద్దు. గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ. సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ జామ్ను నివారించేందుకు తప్పనిసరి అయితే R&B నుంచి కనీస రుసుము ఇస్తామని వెల్లడైతే చేశారంట. 10 రోజులు అంటే సంక్రాంతి ఉంటుంది కదా, సంక్రాంతికి ఇక్కడి నుంచి హైదరాబాద్ సంబంధించిన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ విజయవాడ హైదరాబాదు నేషనల్ హైవే ఏదైతే ఉంటుందో మొత్తం కూడా అది కిక్కిరిసిపోతే నిండిపోతుంది. సో ఆ టైంలో వాళ్ళు 10 రోజులు అనమాట. అంటే సంక్రాంతికి 5 అటు 5 ఇటు, ఆ 10 రోజులు కూడా అంటే పోతానికి రావడానికి. సో ఆ టోల్ గేట్ అయితే ఉంటారో టోల్ గేట్ డబ్బులు తీసుకోవద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కేంద్రానికి ఒక లేఖ రాసిరంట. లేఖ రాసి టోల్ ఫ్రీ అంటే టోల్ లేకుండా పంపించేసేరి అని చెప్తున్నారు అనమాట. సో అది పరిస్థితి. మళ్ళీ వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తప్పనిసరి అయితే R&B నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేమైతే కనీస రుసుము ఇస్తామని, అంటే కనీసం మొత్తం ఉంటుంది కదా అది చెల్లిస్తామని కూడా చెప్తున్నారు అనమాట. మొత్తానికి వాళ్ళనైతే ఫ్రీగా పంపించేసేయాలి, సంక్రాంతికి పంపించేసేయాలి. మళ్ళీ హైదరాబాద్కి వస్తాను కూడా వాళ్ళ మార్గం సుగమం కావాలి. మరి ఇక్కడ దసరా బోనాల పండుగ వచ్చినప్పుడు మరి ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏంది? చేస్తారా? అట్లా చేయరు. ఎందుకు చేయరు?
ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు అంటే ఇంకొక 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెటిలర్స్ ఉంటారు. ఇక్కడ వాళ్ళ ఓట్లు కీలకం ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఏదైతే పోటీ చేస్తారో కార్పొరేటర్లు కానీ లేదంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన మేయర్లు కానీ, సో వీళ్ళందరికీ కూడా ఆ ఓట్లు కీలకం అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుందని చెప్పేసి కొందరు అయితే అభిప్రాయపడుతున్నారు. తగ్గిన నేరాలు, పెరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాలు, క్షతగాత్రుల సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో సైబర్ నేరాలు భారీగా తగ్గాయి. దొమ్మిలు, కొట్లాటలు 45% తగ్గుముఖం. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడంతో కేసులు పెరిగాయి. 2025 తెలంగాణ నేర వార్షిక నివేదిక విడుదల. దేశంలో పలు అంశాల్లో రాష్ట్ర పోలీసులే బెస్ట్ అని చెప్పేసి డీజీపీ అయితే అంటున్నారు. నేరాలు అయితే తగ్గిపోయినాయంట, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. సో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ పెరుగుతున్న నేపథ్యంలో మరణాలు, క్షతగాత్రుల సంఖ్య అయితే తగ్గిందంట. సో రాష్ట్రంలో శాంతి భద్రత అయితే కొంతమేర మంచిగానే ఉన్నాయని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. దొమ్మీలు, కొట్లాటలు 45% అయితే తగ్గుముఖమైనాయంట. సో ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించింది. ఇంకేమైనా ఉన్నాయా? అర్జున్ అదరహో ప్రపంచ బ్రిడ్జ్ చెస్లోను కాంస్యం. ఇప్పటికే ర్యాపిడ్ విభాగంలో కంచు పథకం అయితే వచ్చిందని చెప్పేసి కూడా ఒక వార్త. ఇక మే 4 నుంచి ఎప్సెట్, 13, 14 తేదీలు ఐసెట్, 14న లాసెట్, 8న ప్రవేశ పరీక్షల తేదీలకు ప్రకటించిన ఉన్నత విద్యా మండలి అని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి సో లైవ్ చూసేటప్పుడు వారు ప్రతి ఒక్కరు కూడా కమెంట్ అయితే చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి కామెంట్స్. గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ మార్నింగ్. అన్న మల్లన్న గారితో మాట్లాడాలి అన్న, ఆఫీస్ అడ్రస్ చెప్పాను. సరే వస్తాను, నాకు చావు తప్ప వేరే దారి లేదు అన్న, ప్లీజ్ నెంబర్ ఇవ్వండి. నెంబరు మనకు ఉంటుంది, ఉప్పల్లో ఉంటుంది మన ఆఫీసు. పీర్జాది కూడా ఉప్పల్కి ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ నెంబర్ అయితే ఉంటుంది, మనకు వస్తుంది కదా అందులో. ఆఫీస్ నెంబర్కి అయితే ఫోన్ చేయండి. నాకు చావు తప్ప వేరే దారి లేదు. నీ సమస్య ఏందో ఫోన్ చేసి ఒకసారి చెప్తే ఆ సమస్య ఖచ్చితంగా చేస్తాం. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ క్యూన్యూస్ అండగా ఉంటుందని అయితే చెప్తాము. సో అట్లాంటి నిర్ణయాలు అయితే ఏం తీసుకోకూరి. ఉప్పల్లో ఉంటుంది ఆఫీసు, ఫిర్జాదిగూడలో ఉంటుంది. మనకు ఫిర్జాదిగూడ కమాన్ ఉంటుంది. ఆ కమాన్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే అయితే ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడ ఎవరు అడిగినా చెప్తారు. సో ఇది లైవ్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కాజ్ విఎక్స్ అంట, రైట్. సో ఇవి ఈరోజైతే మరి డిసెంబర్ 31, 2025లో ఇది లాస్ట్ డే. సో దీన్నైతే సంతోషంగా గడుపుకుంటూ మనం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి మనం కొత్త సంవత్సరంలో ఏం సాధించాలి, మనం ఏం పని చేయాలి, ఎట్లా మన జీవనం ముందుకెళ్ళాలి అని ఆలోచించాలి. ముఖ్యంగా ఈరోజు నైటు ఈ డ్రింకింగ్ అని, ఈ పార్టీలని, పబ్బులని, సో ఇవన్నీ అయితే వీలైనంత వరకు వదిలేసి, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరు కూడా దొరకవద్దు. కొత్త సంవత్సరంలో కేసులు అయిపోతాయి. పోలీసులు కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతారు కాబట్టి వాళ్ళ పరిస్థితి రేపటి నుంచి అంత కష్టం ఉంటుంది. సో వీలైనంత వరకు మీరు అంటే తాగొద్దని చెప్తలేరు, ప్రభుత్వమే తాగమని చెప్తుంది. ఇంకా మేమెందుకు తాగొద్దని చెప్తాం, కానీ ప్రభుత్వమే 12 గంటల దాకా 1 గంటల దాకా ఓపెన్ చేసిరు అని అంటే తాగానే కదా అర్థం. సో మీ జాగ్రత్తలు వాళ్ళు చెప్పినప్పటికీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. సో వీలైనంత వరకు ప్రభుత్వ సంబంధించిన బస్సులలో కానీ మెట్రోలలో కానీ ప్రయాణించి ఈ ఏదైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్నాయో వాటిని అయితే సంతోషంగా జరుపుకోవాలి. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన మార్నింగ్ న్యూస్లో వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు.